దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 18వ సంకీర్తన 32వ వచనం. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే. హల్లెలూయా. దేవుడు తన యందు యథార్థముగా ఉన్న వారికి బలాన్నిచ్చే దేవుడండి. దేవుని కొరకు నిలబడే వారిని బలముతో నింపేటువంటి దేవుడుగా మన దేవుడు కనబడుతూ ఉన్నారు. బలహీనులైనటువంటి ఇశ్రాయేలీల పక్షాన దేవుడు అంత బలమైన కార్యాలు ఎలా చేయగలిగారు అనంటే ఆయన బలవంతుడు గనక. ఇశ్రాయేలీల ప్రయాణములో శత్రు రాజ్యాలు వణికిపోతూ మా దేవతల కంటే వారి దేవుడు గొప్పవాడు, చాలా భయంకరుడు అని వారు దేవుని గురించి చెప్పుకునేటువంటి మాటలను బట్టి ఇశ్రాయేలీల్లో కూడా దేవుని పట్ల విశ్వాసం కలిగింది. ఫరో ఎదుట దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి ఇశ్రాయేలీలు బలము తెచ్చుకొని ఆ దేవుని మాటను బట్టి ముందుకు కొనసాగించబడ్డారు. ఒకానొక దినాన్న సౌలు యుద్ధములో బెదిరిపోతూ ఉన్నాడు, భయముతో ఉన్నాడు. ఆ గొలియాతు మాట్లాడే ప్రతి మాటను బట్టి ఇశ్రాయేలీలు సౌలు ఎంతో కంగారు పడుతూ ఉన్నారు. అయితే దేవుని చేత అభిషేకించబడినటువంటి దావీదు ఆ యుద్ధములోనికి ప్రవేశించినప్పుడు అతడిలో ఉన్నటువంటి ఆ దైవికమైనటువంటి రోషం ఎంతో గొప్పదిగా మనకు కనబడుతూ ఉంది. సౌలు భయంతో గుడారంలో ఉన్నప్పుడు దావీదు పలుకుతున్నటువంటి మాటలు ఆ నోట ఈ నోట సౌలు చెవినబడినప్పుడు సౌలు ఎదుటికి దావీదు ప్రవేశపెట్టబడ్డాడు. ఎప్పుడైతే సౌలు దావీదును చూసి నువ్వు బాలుడవు, నీకు శక్తి చాలదు అన్నప్పుడు దావీదు తన ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక, అపాయాలలో శత్రువుల వంటి పరిస్థితులలో దేవుడు అతనికి చేసినటువంటి కార్యాలను వివరిస్తూ సింహమును ఎలుగుబంటిని జ్ఞాపకం చేస్తూ ఆ యుద్ధానికి నేను వెళతాను అని సౌలుతో ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే సౌలు రాజు తన యుద్ధ వస్త్రాలను దావీదునకు తొలగించి ఆ రాగి శిరస్రాణమును దావీదునకు కట్టి తన కత్తి చేత పట్టుకోమని చెప్పినప్పుడు దావీదునకు అవి ఏమాత్రం కూడా సరిపోలేదండి. మనుషులు మనల్ని బలపరచడానికి ఎన్నోసార్లు మనల్ని ధైర్యపరచడానికి ముందుకొస్తూ ఉంటారు. అయితే దేవుడు మనల్ని బలపరిస్తేనే మనం బలం తెచ్చుకోగలుగుతాము. దేవుడు మనల్ని ధైర్యపరిస్తేనే మనము ధైర్యంగా నిలబడగలుగుతాం. దావీదు ఆ దినాన్న గొలియాతు మీదకి వెళ్ళినప్పుడు సౌలు ధరింపచేసిన యుద్ధ వస్త్రాలు తీసివేసిన దేవుడు అతనికి బలాన్ని ధరింపచేశాడు. వడిసెల రాయితో ఆ శత్రువైనటువంటి గొలియాతుని పడగొట్టి గొప్ప విజయాన్ని దేవుని పక్షాన ఇశ్రాయేలీలకు ఇచ్చి ఉన్నాడు దావీదు. ఈరోజు మన జీవితంలో కూడా బలం ఉంటే బాగుండును, నేను ఆరోగ్యంగా ఉంటాను అని ఆశపడుతున్నవారు, ఆర్థికంగా నేను బలపడితే బాగుండేది, దైవికంగా ముందుకు కొనసాగుతును అనుకునేవారు, ఇలా వారి వారి సమస్యల్లో కృంగిపోతూ బలహీనులైపోతూ బలము కొరకు ఆశపడే వారికి దేవుడు ఈ దినాన్ని ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని నమ్మగలిగితే దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని బలముతో నింపి ఆయన మహిమపరచబడతారు. ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడైంది మనల్ని నడిపించునుగాక. పరిశుద్ధమైన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినమంతయు మీ సన్నిధి సమాధానమును మాతో ఉంచండి. మోషేకి తోడై ఉన్నట్లుగా మీరు మాకును తోడయుండి మీ సన్నిధి ద్వారా మమ్మల్ని ముందుకు నడిపించమని, ఆటంకం పరుస్తున్నటువంటి ప్రతి చీకటి శక్తుల యొక్క ప్రభావం నుండి మమ్మల్ని తొలగించి ఆత్మతో మమ్మల్ని నడిపించి ముందుకు కొనసాగింప చేయమని, ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో అలాంటి వారందరికీ మీరు బలాన్ని దయచేయండి. మీ బలముతో ప్రతి ఒక్కరిని నింపమని, అనుదినము వాక్యము ద్వారా బలం పొందుటకు ఆత్మలో జీవాన్ని మాకు సమృద్ధిగా దయచేయమని, ఈ దినమంతయు నీ సన్నిధి క్షేమము, కృపా, కాపుదల, కీడులు తొలగించి మేళ్ల చేత మీరు మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.